ఈ సమ్‌లో ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి, చతుర్భుజం అంటే 4 భుజాలుంటాయి. 4 భుజాలకి 4 నిష్పత్తి ఇచ్చారు. 3, 4, 5, 6. అందులో ఒక కోణం అడిగాడు. ఒక కోణం అడిగాడు. ఆప్షన్స్ 80 డిగ్రీలు, 70 డిగ్రీలు, థర్డ్ ఆప్షన్ 110 డిగ్రీలు, నాలుగో ఆప్షన్ 130 డిగ్రీలు. మనకి నిష్పత్తులు ఇచ్చేటప్పుడు వాటి ఇండివిజువల్ యాంగిల్స్ కావాలంటే మొదట సేమ్ ఆ నిష్పత్తులు మొత్తం చూసుకుంటే, నిష్పత్తులు మొత్తము అంటే కోణాల నిష్పత్తులు మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 + 4 + 5 + 6, 3 + 7, 7, 12, 12 + 6, 18. ఇది నిష్పత్తులు మొత్తం. మనకి మొదటి కోణం కావాలంటే ఆల్రెడీ తెలుసు. మొదటి కోణ నిష్పత్తి లవంలో, హారంలో టోటల్ కోణాల నిష్పత్తి 18 ఇంటూ చతుర్భుజం కాబట్టి మొత్తం కోణాలు మొత్తం కోణం 360 డిగ్రీస్ ఉంటుంది. అంతే. ఇదే సింపుల్ ఫార్ములా. మనకి ఏ కోణం కావాలో, మొదటి కోణం కావాలంటే మొదటి కోణం లవంలో భాగాహారంలోని మొత్తం కోణాలు ఇంటూ చతుర్భుజంలో కోణాలు మొత్తం 360 డిగ్రీలు. 18 18 అంటే 60 డిగ్రీలు వచ్చింది. రెండవ కోణం కావాలంటే రెండవ కోణ నిష్పత్తి బై అన్ని కోణాల నిష్పత్తుల మొత్తం 18 ఇంటూ చతుర్భుజం మొత్తం కోణాలు 360 డిగ్రీలు. ఇది కూడా 18 1 18 2 అంటే 80 డిగ్రీలు. 60 డిగ్రీస్ ఈ ఆప్షన్లో లేదు. 80 డిగ్రీస్ ఆప్షన్లో ఉంది కాబట్టి, ఒక కోణం నేడు కాబట్టి మనం 80 డిగ్రీస్ని టిక్ పెట్టచ్చు. ఇది చాలా సింపుల్. చతుర్భుజంలో కోణాల నిష్పత్తి ఇచ్చేటప్పుడు 3, 4, 5, 6 రాసుకుంటాం. మొదటి కోణం, రెండో కోణం, మూడో కోణం, నాలుగో కోణం. తర్వాత కోణాల నిష్పత్తులు మొత్తం 18. 3 విషయాలు కావాలి. ప్రతి కోణం యొక్క నిష్పత్తి, అన్ని కోణాల నిష్పత్తుల మొత్తం, తర్వాత చతుర్భుజంలో మొత్తం కోణాలు 360 డిగ్రీలు. ఈ 3 విషయాలు తెలిస్తే మొదటి కోణం కావాలంటే మొదటి కోణం నిష్పత్తి బై టోటల్ నిష్పత్తి ఇంటూ చతుర్భుజంలో కోణాలు మొత్తం 360 చేస్తే మనం డైరెక్ట్గా ఆ కోణం వస్తుంది.